ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరకు, జనసేన కార్యాలయం దగ్గరకు, భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గరకు అనేక మంది ఫిర్యాదులు ఇవ్వడానికి ఎందుకు వస్తున్నారు? భూ వివాదాలు. ఇవాళే కదా ఎప్పుడున్నా భూ వివాదాలు ఉంటాయి. ఎందుకని? నీ భూమి నీ పేరుని రిజిస్ట్రేషన్ అవుతుంది, కానీ ఇంకోటి వచ్చి ఆడికి అమ్మే హక్కు లేదండి, ఇది మా తాతల నాటిదండి అని ఒకడు వస్తాడు, కోర్టులో వేస్తాడు లిటిగేషన్. అదేంది, నేను రిజిస్ట్రేషన్ కూడా చేశారు కదంటే రిజిస్ట్రేషన్ నాట్ వ్యాలిడ్ అని చెప్తుంది కోర్టు. రిజిస్ట్రేషన్ ఒక హక్కే తప్పించి ఆ రిజిస్ట్రేషన్ చేసే హక్కు అవతలడికి ఉందా లేదా అని కోర్టు తేల్చుద్ది. అదేంది మరి అట్లాంటప్పుడు నా దగ్గర నుంచి డబ్బులు ఎందుకు తీసుకున్నాను, నువ్వు వచ్చో రిజిస్ట్రేషన్ చేశాను నేను అంటుంది రిజిస్ట్రేషన్ చేయాలి. ఇలాంటి వివాదాల కారణంగా సఫర్ అయ్యేటటువంటి వాళ్ళు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్య భూమి ఉన్నటువంటి. అయితే ఇలాంటి వాటికి శాశ్వత పరిష్కారం అనేది చూపించేటటువంటి ఉద్దేశంతో రీసర్వే అని పెట్టింది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రీసర్వేకి డబ్బులు పెట్టింది, బోనస్లు ఇచ్చింది. ఆ రీసర్వే చేసి శాశ్వత భూ హక్కు చట్ట కార్డు ఇవ్వాలి. దాంట్లో అది 2 ఏళ్లలోపు అది క్లియర్ చేయాలి. చేస్తే ఒకసారి డిజిటలైజ్ చేసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీది 100 గజాల ల్యాండ్ ఉంది. ఆ 100 గజాలు రేపు కంప్యూటర్లో నొక్కగానే మీ బొమ్మ మీ పేరు కనబడుతుంది అక్కడ. ఇక అది మీది. మళ్ళీ మీరు ఎవరికన్నా అమ్మితే అమ్మినోడి ఫేసు, అమ్మినోడి పేరు, అమ్మినోడి అడ్రస్ అక్కడికి వస్తుంది. ఈలోపు మధ్యలో ఇంకోడని క్లెయిమ్ చేసే హక్కు లేదు. ఇక అదే రీసర్వే స్పెషాలిటీ. చాలా బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయం. దీంట్లో ఈ లోపే లిటిగేషన్స్ ఏమైనా ఉంటే తేల్చుకోవాలి. రీసర్వే డ్రోన్ల ద్వారా చేయాలి, డిజిటలైజ్ చేయాలి. ఇది మొట్టమొదట ప్రారంభించేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అది చేసిన వాళ్ళకి 0.5% లోన్స్ ఇవ్వడానికి ఎక్స్ట్రా, అంటే జిఎస్డిపిలో మనకి 3% అప్పులు తీసుకోవచ్చు. ఇది పూర్తి చేసిన వాడికి 0.5% అడిషనల్గా అప్పు తీసుకోవడానికి అవకాశం ఇస్తాను. అప్పులు సంక్షేమాలకు డబ్బులు అవసరం కాబట్టి అది వేగంగా పెట్టాడు. అయితే జగన్ చేసిన తప్పు ఏంటయ్యా అంటే అధికారులకు వదిలేస్తే, ఈ అధికారులేమో దాంట్లో జగన్ బొమ్మేసిన పుస్తకాలు, అంటే శాశ్వతంగా మన రిజిస్ట్రేషన్ పేపర్ ఇస్తా దాంట్లో జగన్ బొమ్మేసినవి. అట్లాగే మన ఇళ్ల ముందు ఆ సర్వే రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి మీద జగన్ బొమ్మలు వేసేటప్పటికి దాన్నే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వాడిని దెబ్బతీసినాయి. కానీ రీసర్వే అనేది చట్టబద్ధం, బాధ్యతాయుతమైంది. ఈ బొమ్మలు మాత్రం తప్పు, అనెథికల్. ఆ ఇంపాక్ట్ వలన వాళ్ళు దెబ్బతింటే ఇప్పుడు ఆ రీసర్వే జగన్ చేయించినటువంటి ప్రాసెస్ కారణంగా 200 కోట్ల రూపాయల బోనస్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది బాబు సర్కార్ తీసుకుంది.